ప్రియమైన స్నేహితులారా, ఈ దినము రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు అందిస్తున్న వాక్యము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనే వాక్యం ఉంది కదా యోహాను 3:16 ప్రకారం. మరి ఆ విధంగానే దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని పాపము నుంచి శాపము నుంచి విడిపించి శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నానంటున్నారు. కనుక విడువక అనగా మనం ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా ఆయన మనల్ని విడిచిపెట్టక ఆయన కృప మన ఎడల అపారముగా ఉంది అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారండి. మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలోనూ ఆయన కృప మనకు తోడుగా ఉన్నట్లుగా ప్రార్థన చేద్దాము. సర్వశక్తిమంతుడైన దేవ, జీవాధిపతి, మీ కృప మా యందు ప్రవహింపచేసి మేము ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలోనూ మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని సెలవిచ్చిన మా తండ్రి, మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.